వెలుగు వెలిగిన డిసెంబర్ 3 వరకు ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు సడన్గా పదవులు అనుభవించిన నాయకులందరూ కూడా సడన్గా ఈరోజు పార్టీలు మారే పరిస్థితి వచ్చింది. ఎట్లా చూస్తారు దీన్ని? ఒకటి మా దృష్టిలో మేమేమనుకుంటున్నామంటే ఉమ్, నాడు కేసీఆర్ గారు ఉద్యమాన్ని ప్రారంభించిన నాడు ఉమ్, పిడికెడు సైన్యాన్ని పట్టుకొని బయలుదేరి ఓకే. ఆ పిడికెడు సైన్యం తెలంగాణ పూర్తిగా వ్యాపింపజేసి జాతీయ పార్టీలను సైతం గడగడలాడించినటువంటి పరిస్థితులు ఉమ్, అవన్నీ మేము గమనించినటువంటి సందర్భం. ఉమ్, అయితే ఈరోజు అసలు ఒక రాజకీయ పార్టీగా 2 సార్లు ప్రభుత్వంలో ఉండి ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఉమ్, కొంత చీడపురుగులు లాంటి కొంతమంది నాయకులను చేరదీస్తే, ఓకే. భవిష్యత్తు లేకుండా బజార్లో పడ్డటువంటి నాయకులను చేరదీస్తే ఇలా వాళ్ళ ప్రవర్తన చూస్తే నిజంగా కూడా కార్యకర్తలుగా ఉద్యమకారులుగా మాకు మేము సిగ్గుపడతా ఉన్నాం, ఉమ్, బాధపడతా ఉన్నాం, ఉమ్, అవమానానికి గురవుతా ఉన్నాం. ఎందుకు గురవుతా ఉన్నాం అంటే మేము చేసిన త్యాగాలంతా ఇంత కావు. అవును. తెలంగాణ ఉద్యమంలో ముందుండి దేనికి నెరవకుండా కొట్లాడి ఉమ్, రాష్ట్రం సాధించే వరకు కూడా మేము ముందుకెళ్ళినటువంటి సందర్భంలో ఈ బిచ్చగాళ్ళ ఇప్పుడు ఏదైతే రాలిపోతున్న బిచ్చగాళ్ళు ఎవరు లేడు మాతోటి. ఉమ్, ఈ బిచ్చగాళ్ళని హక్కున చేర్చుకోవడమే మేము చేసిన తప్పు అనే ఆలోచన కూడా మాకు వస్తూ ఉన్నది. ఓకే. ఈ బిచ్చగాళ్ళ కోసం మేము పదవులు త్యాగం చేసినామా అని కూడా మాకు అనిపిస్తూ ఉన్నది. ఓకే. మేము ఏమనుకుంటున్నామంటే ఒక సీజన్ రాగానే ఆకులు రాలిపోతాయి. ఉమ్, ఆ రాలిపోయిన ఆకులు పెంట కుప్పకో లేకపోతే డస్ట్బిన్లకో పోతాయి తప్పితే ఆ ఆకులు మళ్ళీ మానయి మొలసి పెద్ద పెరిగేటువంటి అవకాశం ఉండదు. ఉమ్, కానీ ఏదైతే చెట్టు మొదలుందో ఆ మొదలు బలంగా అట్లనే ఉంటుంది. ఓకే. ఉద్యమకారులం కానీ యువకులం కానీ నాడు నుంచి నేటి వరకు కేసీఆర్ గారితో వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ పనిచేస్తాం మేము. ఉమ్, ఈ అవకాశవాదులు లేక మాకేమైనా అవకాశాలు వస్తే మేము పనిచేయాలనుకుంటే ఇంతకాలం మేము ఉద్యోగకాలం నుంచి ఈ రోజు వరకు ఈ పార్టీలో పనిచేసే వాళ్ళం కాదు. ఉమ్, మేము గర్వంగా తలెత్తుకుంటున్నాం ఇక్కడ అంటే ఇవాళ అసలు పాలించడం చేత కాదన్న తెలంగాణ ప్రాంతం భారతదేశానికి ఒక దిక్సూచి అయింది, ఉమ్, భారతదేశానికి ఒక రోల్ మోడల్ అయింది. ఉమ్, ఏదైతే జాతీయ పార్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉండి ఆ ప్రభుత్వంలో మేము భాగస్వాములం కాదు, బీజేపీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని భారతదేశంలో అత్యధిక అటాకులు కౌంటర్లు ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. ఓకే. కానీ ఆ నాయకుని ప్రభుత్వమే ఇవాళ తెలంగాణను అవార్డులు ఇచ్చింది, కితాబులు ఇచ్చింది, రివార్డులు ఇచ్చింది, అభినందించింది. ఓకే. తెలంగాణను చూసి నేర్చుకోమనే స్థాయిలో కేసీఆర్ గారి పాలన ఉంది. అవును. ఇంత గొప్ప పాలన కాదని ఒక ఓటుకు నోటు దొంగ, ఒక బ్లాక్ మెయిలరు ఉమ్, వాడి కింద పనిచేయడానికి పోతున్నప్పుడే వాళ్ళు సగం చచ్చిపోయారు మా దృష్టిలో. అవును. వాళ్ళు మాకు రాజకీయ నాయకుల్లాగా కనిపించడం కంటే రాజకీయ బిచ్చగాళ్ళలాగా మాకు కనబడుతూ ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే కేసీఆర్ గారు ఏం తక్కువ చేసిండు మీకు? కేసీఆర్ గారు మిమ్మల్ని పార్టీలోకి వస్తా అన్నప్పుడు తీసుకున్నప్పుడు మీ స్థానం ఏంది, మీ స్థాయి ఏంది? అవును. ఆ రోజు మీకేం మంత్రి పదవులు లేవు, ఎంపీలు గారు, ఉప ముఖ్యమంత్రులు కాదు. ఇవాళ మీకు పదవులు ఇవ్వడంతో పాటు మీరు పనిచేసినటువంటి నియోజకవర్గాల్లో గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి చేసి ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గాలు తీర్చిన చరిత్ర కేసీఆర్ గారిది. ఓకే. ఇలా కేసీఆర్ గారిని వదిలిపెట్టిపోవడానికి ఒక కారణం చెప్పమన్నాడు చూద్దాం. ఉమ్, కుంటి సాకులు మానేయాలి. కుంటి సాకులు ఏరు దాటినాక ఏదో అన్నట్టుగా అవి మానేసి నిజాయితీగా వాళ్ళ గుండె మీద చేసుకొని కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఏ ఒక్క చోట మీకు అన్యాయం చేసిందో ఒకసారి చెప్పిపోవాలి. ఓకే. అంతేగాని ఇది ఏవైతే ఉన్నాయో ఏమంటారు కదా మన వాళ్ళు తెలంగాణలో సామెత ఉన్నది, చెప్పు పోతే పోయింది కానీ కుక్క బుద్ధి తెలిసిందన్నట్టు అవును. ఈ చెప్పులానే చూస్తున్నాం తప్ప వీళ్ళని పెద్ద నాయకులాగా మేము చూడట్లేదు. ఎక్కడైతే ఈ నాయకులు మేము హ్యాండ్ ఇచ్చాం, మేము గొప్పగా మేము ఏదో ఉద్ధరిస్తామని చెప్పి పోతా ఉన్నారో అంతకు రెట్టింపు ఉత్సాహంతో యువకులము ఉద్యమకారులము నాడు మోసిన జెండా మేము దించలేదు, ఇంకా మా భుజాలపైనే ఉన్నాయి. ఉమ్, మా లక్ష్యం వల్ల భారతదేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలబడింది. ఇంతేకాదు ఇంకా ఉన్నత శిఖరాలకు తెలంగాణ రాష్ట్రం ఎదగాలి అంటే దానికి ఏకైక మార్గం కేసీఆర్ గారి నాయకత్వం మాత్రమే. ఉమ్, ఆ నాయకత్వంలోనే పనిచేస్తాను తప్పితే వీళ్ళలాగా చిల్లరగానడిగా ఇవాళ ఈ పార్టీ రేపు ఆ పార్టీ, ఇవాళ కేసీఆర్ గారు దేవుడు రేపు రేవంత్ రెడ్డి లాగా, రేపు రేవంత్ రెడ్డి దేవుడు కేసీఆర్ గారు ఎట్లా చేసిండు అంటే సిగ్గు లేకుండా చివరికి అంటా ఉన్నారు కేసీఆర్ గారు మాకు అన్ని అవకాశాలు ఇచ్చింది కానీ మేము పోతున్నాం. అందులోనే కనబడుతుంది మీరు ఎంత దొంగలు. కేసీఆర్ గారు అన్ని అవకాశాలు ఇచ్చినాక మీరు పోతున్నారంటే మీకంటే దొంగలు ఇంకెవరు లేరన్నట్టే కదా. అంటే యువకులు కానీ ఒక రాజకీయ పార్టీలో పనిచేసే వాళ్ళకి కానీ కొంచెం మోరల్ వాల్యూస్ ఉండాలి అనేది ఏదైతే ఉందో వీళ్ళని చూసి నేర్చుకుంటా ఉన్నారు. ఇంత హీనమైన చరిత్ర కలిగిన వీళ్ళు రేపు పోయి అక్కడ మేమేదో ఉద్ధరిస్తామంటే ప్రజలు నమ్మడానికి లేరు. ఇప్పటికే ప్రజలు ఒక ఇంత ఆశ్చర్యానికి గురైతా ఉన్నారు. ఒక చక్కటి పాలన, ఒక ఆదర్శవంతమైన పాలన కోల్పోయి ఈ బిచ్చగాళ్ళ పాలన తెచ్చుకొని మేము బిచ్చగాళ్ళం అయిపోతా ఉన్నాం, మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడు అని చెప్పేసి అనాథల్లాగా ఫీల్ అవుతా ఉన్నాం.